ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఏ పనినైనా యోగబలంతో చేయండి. తండ్రిని ఏ విషయమూ అడగనవసరం లేదు. మీరు ఈశ్వర్య సంతానము, అందువలన ఎలాంటి అసురీ కర్మలు చేయకండి. ప్రశ్న: మీ యోగబలం చేయు చమత్కారం ఏది? జవాబు: ఈ యోగబలంతోనే మీ కర్మేంద్రియాలన్నీ మీకు వశమవుతాయి. యోగబలం లేకుండా మీరు పావనంగా అవ్వలేరు. యోగబలం ద్వారానే ఈ సృష్టి అంతా పావనమవుతుంది. అందువలన పావనంగా అయ్యేందుకు భోజనాన్ని శుద్ధంగా చేసేందుకు స్మృతి యాత్రలో ఉండండి. యుక్తిగా నడుచుకోండి, నమ్రతతో వ్యవహరించండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మల తండ్రి వచ్చి స్వర్గము లేక నూతన ప్రపంచం ఎలా స్థాపన చేస్తారో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీరు తండ్రిని ఏమీ అడగరాదు. అడగకుండానే తండ్రి అన్నీ అర్థం చేయిస్తారు. మీరు ఏది అడిగే అవసరం ఉండదు. స్వయంగా వారంతటకు వారే అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. తండ్రి అంటున్నారు, కల్పకల్పం నేను ఈ భారతఖండంలో వచ్చి ఏం చేయాలో నాకు తెలుసు, మీకు తెలియదు. ప్రతిరోజు అర్థం చేయిస్తూనే ఉంటారు. భలే, ఎవరు ఏమీ అడగకపోయినా ఒక్క పదం కూడా అడగనవసరం లేకుండా సర్వం అర్థం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆహార పానీయాల విషయంలో కష్టమవుతూ ఉందని బాబాను అడుగుతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బాబా చెప్పారు, అన్ని విషయాల్లో యోగబలంతో స్మృతి యాత్రతో పనిచేయండి. ఎక్కడికి వెళ్ళినా ముఖ్య విషయం తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. అంతేకాక అసురీ పనులేవి చేరాదు. మనము ఈశ్వర్య సంతానం. వారు అందరికీ తండ్రి. వారు అందరికీ ఒకే రకమైన శిక్షణనిస్తారు. పిల్లలు, మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వాలని శిక్షణనిస్తున్నారు. రాజ్యంలో కూడా హోదా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరి పురుషార్థానుసారం పదవి ఉంటుంది. పిల్లలే పురుషార్థం చేయాలి. పిల్లలే ప్రాలబ్ధం పొందుకోవాలి. పురుషార్థం చేయించేందుకు తండ్రి వస్తారు. తండ్రి ఎప్పుడు వస్తారో, వారు వచ్చి ఏం చేస్తారో, ఎక్కడకు తీసుకెళ్తారో మీకు కొంచెం కూడా తెలియదు. ఆ తండ్రి వచ్చి డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు ఎక్కడి నుండి క్రిందకు పడిపోయారో తెలుపుతున్నారు. ఒక్కసారిగా అత్యంత ఉన్నత శిఖరం నుండి క్రిందకు పడినారు. మనమెవరో కొద్దిగా కూడా బుద్ధికి తోచదు. ఇప్పుడు అనుభవం చేస్తున్నారు కదా. ఆ తండ్రి వచ్చి ఏం చేస్తారో మీకు స్వప్నంలో కూడా లేదు. మీకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి లభించినందున వారికి ఎలా సమర్పణ అవ్వాలో మీకిప్పుడు తెలుసు. పతివ్రత స్త్రీ తన పతికి ఎంతగా సమర్పణ అవుతుంది? చితిపై కాల్పోయేందుకు కూడా వెనకాడదు, భయపడదు. ఎంత సాహసం చేస్తుంది! ఇంతకుముందు చితిపై చాలామంది తమ పతి శరీరంతో పాటు కాలిపోయేవారు. ఇక్కడ బాబా మీకు ఇలాంటి కష్టంనేది ఇవ్వరు. పేరేమో జ్ఞానచిత్, కానీ కాలిపోయే మాటే లేదు. వెన్నలో నుండి వెంట్రుకను ఎంత సులభంగా తీయగలరో అంత సులభం చేసి తండ్రి అర్థం చేయిస్తారు. జన్మ జన్మాంతరాల భారం తలపై ఉందని పిల్లలకు బాగా తెలుసు. అశామిలుడు ఒక్కరు మాత్రమే కాదు, ఒకరికంటే మరొకరు గొప్ప అశామిలులే. గత జన్మలో ఏమేం చేశారో మానవులకేం తెలుసు? చేసిందంతా పాపమే అని. వాస్తవానికి పుణ్యాత్మ ఒక్కరు కూడా లేరని ఇప్పుడు మీకు అర్థమైంది. అందరూ పాపాత్ములే. పుణ్యం చేస్తే కదా పుణ్యాత్ములయ్యేది. పుణ్యాత్ములు సత్యుగంలో ఉంటారు. ఎవరైనా ఆసుపత్రి మొదలైనవి కట్టించారనుకోండి, ఏమవుతుంది? మెట్లు దిగకుండా ఉండేందుకు వీలు లేదు. ఉన్నతమయ్యే కళ ఉండదు కదా. క్రిందకు దిగజారుతూనే ఉంటారు. ఈ తండ్రి ఎంత ప్రియమైన వారు అంటే బ్రతికి ఉండగానే వారిపై సమర్పణ అవుతామని అంటారు. ఎందుకంటే వారు పతులకు పతి, పితలకు పిత, అందరికంటే ఉన్నతమైన వారు. పిల్లలను ఇప్పుడు తండ్రి మేల్కొల్పుతూ ఉన్నారు.
స్వర్గానికి యజమానిగా చేసే బాబా ఎంత సాధారణంగా ఉన్నారు. ప్రారంభంలో పిల్లలు జబ్బు పడితే స్వయంగా బాబాయే వారికి సేవ చేసేవారు. అహంకారం ఏమాత్రమూ లేదు. బాప్దాదా అత్యంత ఉన్నతమైన వారు. నేను వీరితో కర్మ చేయిస్తాను లేక చేస్తాను, ఇరువురు ఒక్కరే అనిపిస్తారు. తండ్రి ఏం చేస్తారో దాదా ఏం చేస్తారో అర్థం కాదు. కర్మ అకర్మ వికర్మల గతి తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి చాలా ఉన్నతమైన వారు. మాయ ప్రభావం కూడా ఎంతో ఎక్కువగా ఉంది. ఈశ్వరుడైన తండ్రి ఇలా చేయవద్దని చెప్పినా వినరు. భగవంతుడు అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇలాంటి వ్యతిరేకమైన పని చేయకండి. అన్ని చెప్పినా ఉల్టా కర్మలు చేసేస్తారు. ఉల్టా కర్మలు చేయవద్దని చెప్తారు కదా, కానీ మాయ కూడా చాలా శక్తివంతమైనది. పొరపాటును కూడా తండ్రిని మర్చిపోరాదు. ఏం చేసినా కొట్టినా లేక నలిపేస్తున్నా మర్చిపోరాదు. కానీ తండ్రి అలా ఎప్పటికీ చేయరు. కానీ చాలా ఎక్స్ట్రీమ్ గురించి ఈ మాట అంటారు. అంటే చాలా అతి ఎక్కువైన సమయంలో ఈ మాట వాడతారు. మీ గడపను ఎప్పుడూ వదిలిపెట్టమని పాట కూడా పాడతారు. ఏం చెప్పినా బయట ప్రపంచంలో ఏముంది, ఇక ఎక్కడికి వెళ్తావు అని బుద్ధి కూడా ప్రశ్నిస్తుంది. తండ్రి చక్రవర్తి పదవిని ఇస్తారు. తర్వాత దొరకనే దొరకదు. మరో జన్మలో లభిస్తుందనేది లేనేలేదు, దొరకదు. వీరు పారాలౌకిక తండ్రి. బేహద్ సుఖధామానికి మిమ్మల్ని యజమానులుగా చేస్తారు. పిల్లలు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలని తండ్రి సలహా ఇస్తున్నారు. మీ కర్తవ్యాలైన పోలీస్ మొదలైన పనులు కూడా చేయండి, లేకుంటే డిస్మిస్ చేస్తారు. మీ పని మీరు చేయాల్సిందే, కన్నెర చేయాల్సి ఉంటుంది. వీలైనంత ప్రేమతో పని చేయించాలి. అలా పని అవ్వకుంటే యుక్తిగా కోపభావంతో చూడండి. చేతిని ఉపయోగించరాదు, అంటే కొట్టరాదు. బాబాకు అనేక మంది పిల్లలున్నారు. బాబాకు కూడా పిల్లల గురించి ఆలోచన ఉంటుంది కదా. ముఖ్యమైనది పవిత్రంగా ఉండటం. జన్మ జన్మాంతరాలు మీరు ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తూ వచ్చారు కదా. కానీ దీని అర్థం కొంచెం కూడా తెలియదు. పిలిచేది పతితులే కదా, లేకుంటే పిలిచే అవసరం కూడా లేదు, పూజించే అవసరం కూడా లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అబలలైన మీపై చాలా అత్యాచారాలు జరుగుతాయి, సహించే తీరాలి. బాబా యుక్తులను కూడా తెలియజేస్తూ ఉంటారు. చాలా వినయంతో నడుచుకోండి. మీరు నాకు దేవుడు కదా, ఇది నన్నెందుకు అడుగుతారు అని వినయంగా అడగండి. కంకణం కట్టినప్పుడు నేను నీకు పతి పరమేశ్వరుడును గురువును సర్వం నేనే అన్నారు కదా. ఇప్పుడు నేను పవిత్రంగా ఉండదలిచాను, మీరెందుకు నన్ను అడ్డుకుంటారు? భగవంతుణ్ణి పతిత పావనుడు అని అంటారు కదా, మీరే నన్ను పావనంగా చేయువారుగా అవ్వండి. ఇలా ప్రేమతో వినయంగా మాట్లాడాలి. వారు కోపగిస్తే వారిపై పుష్పాల వర్షం కురిపించండి. కొట్టిన తర్వాత పశ్చాత్తాపడతారు, కానీ అలవాటు పడ్డారు. ఎలాగైతే తాగే అలవాటున్న వారికి చాలా నష పెరిగిపోయి తామును తాము చక్రవర్తులుగా భావిస్తారో అలా ఈ విషయం కూడా అలాంటిదే. అడగనే అడగకండి, పశ్చాత్తాపడతారు కూడా, కానీ అలవాటు పడినందున అది తొలగదు. 1-2 సార్లు వికారాలకు వశమవుతే చాలు, నష పెరుగుతుంది, పడుతూనే ఉంటారు. మత్తు పదార్థాలు ఎలాంటి ఖుషీనిస్తాయో వికారాలు కూడా అటువంటివే. ఇక్కడ చాలా శ్రమ పడాలి. యోగబలం లేకుండా ఏ కర్మేంద్రియాలను వశపరుచుకోలేరు. గొప్పతనమంతా యోగబలందే. అందుకే యోగం అనే పేరు అంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యోగం నేర్చుకునేందుకు విదేశాల నుండి వస్తారు. శాంతిగా కూర్చుని ఉంటారు. ఇల్లు వాకిల్ నుండి దూరం అవుతారు. అది అర్ధకల్పం కొరకు కృత్రిమ శాంతి. సత్యమైన శాంతి గురించి ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, శాంతి మీ స్వధర్మం. శరీరంతో కర్మలు ఆచరిస్తారు,
ఎంతవరకు శరీరాన్ని ధారణ చేయరో అంతవరకు ఆత్మశాంతిగా ఉంటుంది. తర్వాత ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి శరీరంలో ప్రవేశిస్తుంది. ఇక్కడ కొందరు సూక్ష్మ శరీరంతో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. అది నీడ వంటి శరీరం. కొన్ని దుఃఖం కలగచేసేవిగా, కొన్ని మంచివిగా ఉంటాయి. ఇక్కడ కూడా కొంతమంది మనుషులు ఎవరికీ దుఃఖంనివ్వరు. కొంతమంది చాలా దుఃఖంనిస్తారు. కొంతమంది సాధువుల వలె, మహాత్ముల వలె ఉంటారు. తండ్రి అర్థం చేస్తున్నారు, మధురాతి మధురమైన అపురూప పిల్లలు, మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి నన్ను కలుసుకున్నారు. ఏం తీసుకునేందుకు? ఇక్కడ మీకు ఏం లభిస్తుందో తండ్రి అర్థం చేయించారు. బాబా, మీ నుండి మాకు ఏం లభిస్తుంది అనేది ప్రశ్నే కాదు. మీరు హెవెన్లీ గాడ్ ఫాదర్, నూతన ప్రపంచ రచయిత. అందువలన మీ నుండి మాకు తప్పకుండా చక్రవర్తి పదవే లభిస్తుంది. తండ్రి అంటున్నారు, కొంచెం అర్థం చేసుకున్న స్వర్గంలోకి తప్పకుండా వచ్చేస్తారు. నేను స్వర్గస్థాపన చేసేందుకు వచ్చాను. చాలా గొప్ప భగవంతుడు మరియు ప్రజాపిత బ్రహ్మ విష్ణు అంటే ఎవరో మీకు తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. మేము వీరి వంశస్థులమని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగంలో రాజ్యపాలన చేస్తారు. ఈ చక్రం మొదలైన అలంకారాలు వాస్తవానికి విష్ణువుకు లేవు. ఈ అలంకారాలు బ్రాహ్మణులైన మీవే. ఇప్పుడు మీకు మాత్రమే ఈ జ్ఞానం ఉంది. సత్యుగంలో ఈ విషయాలు అర్థం చేయించరు. ఇటువంటి విషయాలు తెలిపేందుకు ఎవరికీ శక్తి లేదు. మీకు 84 జన్మల చక్రం గురించి తెలుసు. దీనిని ఎవరూ అర్థం చేసుకోలేరు. పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. మాకు ఈ అలంకారాలు శోభించువని పిల్లలు అర్థం చేసుకున్నారు. మనం ఇంకా శిక్షణ పొందుతున్నాము, పురుషార్థం చేస్తున్నాము. ఆ తర్వాత ఇలా తయారవుతాము. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ మనం దేవతలుగా అవుతాము. స్వదర్శన చక్రము అంటే రచయిత రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకోవటం. ఈ మొత్తం ప్రపంచంలో సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి ఎంత సులభంగా అర్థం చేస్తున్నారు. ఈ చక్రం ఆయువు ఇంత పెద్దదిగా ఉండేందుకు వీలు లేదు. మానవ సృష్టి గురించి మాత్రమే ఇంతమంది మనుషులు ఉన్నారని తెలిపిస్తారు. అంతేకాని తాబేళ్ళు ఎన్ని ఉన్నాయో, చేపలు ఎన్ని ఉన్నాయో తెలపరు. మానవుల విషయం మాత్రమే తెలియచేస్తారు. మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. తండ్రి అన్ని విషయాలు తెలిపిస్తూ ఉంటారు. కేవలం వాటిపై పూర్తిగా గమనముంచాలి. బాబా అర్థం చేయించారు, యోగబలంతో మీరు సృష్టిని పావనంగా చేస్తారు. అటువంటప్పుడు యోగబలంతో ఆహారం శుద్ధం చేసుకోలేరా? మంచిదే, మీరైతే ఇలా తయారయ్యారు. మరి మీ సమానంగా ఎవరినైనా తయారు చేశారా? స్వర్గ సామ్రాజ్యం నిచ్చేందుకు మళ్ళీ తండ్రి వచ్చారని మీకు తెలుసు. అందువలన తిరస్కరించకండి. విశ్వచక్రవర్తి పదవి వద్దంటే సమాప్తమైపోతారు. తిరస్కరించారంటే మళ్ళీ వెళ్ళి చెత్తకుండీలో పడతారు. ఈ ప్రపంచమంతా చెత్త లేక మురికిగానే ఉంది. అందువలన దీనిని చెత్తకుండి అని అంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో గమనించండి. విశ్వమంతటికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. సత్యుగంలో ఒకే రాజ్యం ఉండేదంటే ఎవరూ అంగీకరించరు. చెప్పినా నమ్మరు, ఒప్పుకోరు. గర్వం వలన వినను కూడా వినరు. ఇదంతా మీ కల్పన అని అంటారు. ఈ శరీరం మొదలైనవన్నీ కల్పన ద్వారానే తయారయ్యాయి. కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇది ఈశ్వరుని కల్పన. ఈశ్వరుడు కోరినట్లు తయారవుతాము. ఈ నాటకం అంతా ఆయిందే. ఎలాంటి మాటలు మాట్లాడతారు అంటే చెప్పలేము. తండ్రి వచ్చారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. వృద్ధ స్త్రీలు కూడా బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మేము మీ నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటామని అంటారు. ఇప్పుడు మనం స్వర్గరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చాము. పాత్రదారులందరికీ ఎవరి పాత్ర వారికి ఉందని మీకు తెలుసు. ఒకరి పాత్ర ఇంకొకరి పాత్ర సమానంగా ఉండదు. మీరు మళ్ళీ ఇదే నామరూపాలతో ఇదే సమయంలో తండ్రి నుండి వారసత్వం తీసుకునే పురుషార్థం చేస్తారు.
ఇది ఎంత గొప్ప సంపాదన! బాబా భలే చెప్తారు, కొద్దిగా విన్నా స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ ప్రతి మనిషి ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు కదా. కనుక మొదటిది పురుషార్థం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే బాబా పిల్లల సేవ చేస్తున్నారో, ఏ అహంకారం లేదో అలా బాబాను అనుసరించాలి. తండ్రి శ్రీమతంను అనుసరిస్తూ విశ్వమంతటికి చక్రవర్తి పదవిని తీసుకోవాలి, తిరస్కరించరాదు. సెకండ్ పాయింట్, అత్యంత ఉన్నతులు, అత్యంత ప్రియులు, పితలకు పిత, పతులకు పతి అయిన తండ్రిపై జీవించి ఉంటూ సంపూర్ణ సమర్పణ అవ్వాలి. జ్ఞానచిత్తుపై కూర్చోవాలి. ఎప్పుడు పొరపాటుగానైనా తండ్రిని మర్చిపోయి వ్యతిరేకమైన కర్మలు చేయరాదు. ఈరోజు వరదానము. సంతోషాల తరగని ఖజానాల ద్వారా నిండుగా సదా చింతలేని చక్రవర్తి భవ. సంతోషాల సాగరం ద్వారా ప్రతిరోజు తరగని సంతోషాల ఖజానా లభిస్తుంది. అందువలన ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషం మాయమవ్వదు. ఏ విషయం గురించి కూడా చింత ఉండదు. ఆస్తి ఏమవుతుందో, పరివారం ఏమవుతుందో అనే చింత ఉండదు. పరివర్తనే అవుతుంది కదా. పాత ప్రపంచంలో ఎంత శ్రేష్టమైనవైనా అన్నీ పాతవే ఉంటాయి. అందువలన చింత లేకుండా అయిపోయారు. ఏం జరిగినా మంచే జరుగుతుంది. బ్రాహ్మణులకు అంతా మంచే జరుగుతుంది. కొంచెం కూడా చెడు జరగదు. మీ వద్ద ఎటువంటి సామ్రాజ్యం ఉందంటే దానిని ఎవ్వరూ లాక్కోలేరు. స్లోగన్: ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా మరియు పరిస్థితులను ఆటబొమ్మలుగా అంగీకరించి నడుస్తే ఎప్పుడూ నిరాశ చెందరు. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. జ్వాలారూపం యొక్క లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. పాండవుల కారణంగానే యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్ఠ షాన్, ఆత్మిక షాన్ యొక్క స్థితి యాదవుల దుఃఖం యొక్క పరిస్థితిని సమాప్తం చేస్తుంది. కనుక మీ షాన్ ద్వారా పరిషాన్ ఆత్మలకు శాంతి మరియు సుఖం యొక్క వరదానమివ్వండి. జ్వాలారూపం అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుని ఇదే పురుషార్థంలో ఉండండి. అచ్చా, ఓం శాంతి.